శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ లైఫ్ స్టైల్ చిన్నక్క. ఈ సంవత్సరం పండుగ మా అక్క వాళ్ళ ఇంట్లో జరుపుకుంటున్నామండి. ఇది మా అక్క వాళ్ళ పూజ గది. నేను కూర్చొని పువ్వులు అవన్నీ అలంకరిస్తున్నాను దేవుడికి. చూడండి, పూజకు సంబంధించిన వంట కార్యక్రమాలన్నీ మా అక్క చేస్తున్నారండి. పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా. ఇక్కడ మా అమ్మగారి ఫోటో, మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారి ఫోటో అన్నిటికీ అలంకరించి గౌరీదేవిని నిలిపి గౌరీదేవిని కూడా అలంకరణ చేసి పెద్దవాళ్ళకి పెట్టు. రివర్స్ వేసుకున్నావు. ఇట్టేసుకో. లేదు, నీ మొహం వెనక్కి వెళ్ళిపోయిందే. ఇప్పుడు మొహం ఏమాక ఇట్ట. హాయ్ ఫ్రెండ్స్, చూడు చూడు జీవన్, చూడు జీవన్, ఇది చూడు చూడు, ఇది చూడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మా అక్కగారు నాకు తాంబూలం ఇస్తున్నారండి. పెద్దలకు పెట్టుకున్న తర్వాత ఒక 5 మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం అనేది మా అక్క ఆచారం అండి. చూడండి, ఇచ్చిన తర్వాత అక్షంతలు ఎంచుకొని కాళ్ళకు మొక్కుకుంటుంటే మా అమ్మాయి వీడియో తీస్తుంది. చూడండి, ఏ విధంగా కూర్చొని లేవలేక మొక్కుంటుంది మా అమ్మ అనేసి కామెంట్ చేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా తాంబూలం తీసుకొని గాజులు పువ్వులు అవన్నీ మీ ముందే మీకు చూపించేటట్టుగానే చూస్తూ వేసుకున్నాను. బాగున్నాయి కదా. చూడండి, కామెంట్ చేయండి తర్వాత. ఓకే ఫ్రెండ్స్, అమ్మవార్ల దగ్గరికి వెళ్ళడానికి ఇట్లాగా మంగళవాద్యాలతోటి పిలుపులు వస్తాయి. వచ్చిన తర్వాత అన్ని గుళ్ళకి, ఆ ఊర్లో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళేసి వస్తాం. చూడండి, ఇది వినాయకుడి గుడి. ఈ గుడి మేము చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళో చాలా వరకు ఆడుకున్నాం. చాలా విశాలంగా ఉంటుంది. పిల్లలు ఇప్పటికి కూడా ఆడుతూ ఉంటారు. ఇది చూడండి, ఇది పాత వినాయకుడు. అంటే నేను చదువుకునేటప్పుడు ఆ వినాయకుడు ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా కట్టారనమాట ఈ గుడిని. ఆ వినాయకుని తీసేసి ఈ గుడిని కట్టారు. చూడండి, పిల్లలు ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారో గుళ్ళో. అక్కడికి వెళ్ళంగానే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. మీకు కూడా గుర్తొచ్చు. మీకే కాదు, నాకే కాదు, ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. ఏమంటే మనం పెరిగిన వాతావరణం మన పెద్దయ్యాక ఒకసారిగా చూస్తే చిన్నప్పటి అన్నీ గుర్తొస్తుంటాయి. ఇక్కడ మా ఊరి పొలిమేర దేవతకి పెట్టుకుంటాము. ఆవిడకి పొంగళ్ళు పెట్టుకున్నా, ఏం కోళ్ళు కోసుకున్నా ఏమైనా కూడా ఇక్కడే చేసుకుంటారన్నమాట. మా ఊరికి పొలిమేర దేవత. ఈవిడ్ని పూజించుకున్న తర్వాతే ఏదైనా కూడా చేసుకోవాలి. ఏ కార్యక్రమం అయినా కూడా, ఉత్సవాలైనా సరే ఏవైనా కూడా ఈవిడ్ని పూజ చేసుకొని ఈవిడ అనుగ్రహం ఉంటేనే ఎటువంటిదైనా కూడా నెరవేరుతుంది అన్నమాట. ఈవిడే మా ఊరి గ్రామదేవత. గ్రామదేవతని చూడండి. ఇలాగా మీ ఊర్లో కూడా గ్రామదేవతలు ఉంటారు కదా. ఈ గ్రామదేవతలను పూజ చేసుకున్న తర్వాత ఏ కార్యక్రమం అయినా కూడా చేసుకోవాలి. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇవి చూస్తున్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఫెసిలిటీస్ మన కళ్ళ ముందుకి కనిపినట్టుగా ఉంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్. చూడండి, అందరికీ వాళ్ళ సొంత ఊర్లకి పోయినప్పుడు ఇట్లాంటి అనుభవాలన్నీ
ఎదురవుతూనే ఉంటాయి. టెంకాయ కొట్టడానికి ఇంత లేట్ అయిందని అక్క అరుస్తుంది. చూడండి, దండం పెట్టుకున్నాము అక్క నేను ఇద్దరము. అక్కడ గంట ఉంటే గంట కొట్టాలంట. గంట కొట్టి మేము వచ్చామని చెప్పడం కోసం అనేసి గంట కొట్టి చెప్పాలట, మేము వచ్చామమ్మా మీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాం అనేసి. మా ఊరి మధ్యలో ఉన్న ఈవిడ పోలేరవ్వ అండి. ఈ పోలేరవ్వ పోతురాజు ఇద్దరు దేవాలయాలు అనమాట. ఇక్కడ కూడా ప్రతిసారి పొంగళ్ళు పెట్టుకుంటుంటారు అమ్మవారికి చల్లగా చూడమని, ఎటువంటి వ్యాధులు రాకుండా మమ్మల్ని కాపాడాలనేసి వాడికి కోళ్ళని కోసి బలి ఇచ్చి దండం పెట్టుకుంటుంటారు. అలాగనేసి నేను కూడా ఎప్పుడైనా ఒకసారి వస్తుంటానండి ఇక్కడికి. నెక్స్ట్ మంగళవారం రోజు ఏవో కార్యక్రమాలు ఉన్నాయట చెప్పారు. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి పంపులు మీరు ఎప్పుడైనా చూసుంటారా? ఇవి మా చిన్నప్పుడు పంపులు అనమాట. వీటిలో కొట్టి మనం ఇలా వచ్చిన తర్వాత నీళ్లు తాగే అవకాశం ఉంటుందన్నమాట. కొట్టంగానే నీళ్ళు వెళ్ళిపోవు, కొట్టిన తర్వాత ఎప్పటికో వస్తాయి ఆ నీళ్ళు. ఇప్పుడు ఇంకా ఉన్నాయా చూసి చెప్పండి అలాంటి పంపులు. తర్వాత చూడండి, ఈ అమ్మవారి చెట్టు ఎంత బాగుందో, ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు. చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారి చెట్టు. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇంకా బయలుదేరేసాము ఇంటికి. చాలా టైం అయిపోయింది. మేము బయలుదేరేనప్పటి నుంచి ఇంకా ప్రతి దగ్గర ఎక్కడొక్కడ మాట్లాడుతూ వస్తూ ఉన్నాం కదా. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికి బయలుదేరేసాము. ఇంటి దగ్గరికి వస్తున్నాము. వస్తుంటే మధ్యలో గుడి చూసారు కదా, ఎంత బాగా అలంకరణ చేస్తున్నారో గుడిని. ఈ అమ్మవారికేనండి ఉత్సవాలు. ఈ ఉగాది 3 రోజులు ఉత్సవాలు చేస్తారు. నెక్స్ట్ రేపు కళ్యాణం ఉంటుంది, అది కూడా నేను మీకోసం షూట్ చేసి మీకు వివరిస్తాను. ఇంత టైం అయిందండి, మేము ఎప్పుడో బయలుదేరాము, ఈ టయానికి వచ్చాము మళ్ళీ ఇంటికి. చూడండి, ఈరోజు గుళ్ళన్నీ మీకు చూపించానని తృప్తిగా